సో ఇండియా వచ్చినప్పుడు ఒక చిన్న కిండర్ గార్డెన్ స్టార్ట్ చేశాను. ఓకే. సో అంచెలంచెలుగా మా పేరెంట్స్‌ని మెచ్చుకోవాలి. మా స్కూల్‌కొచ్చిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్. నేను కిండర్ గార్డెన్ ఒకటే రన్ చేస్తాను అనంటే వాళ్ళు ఒప్పుకోలేదు. లేదండి కంపల్సరీగా మీరు స్కూల్‌ని పెంచాలి. మేము హ్మ్. ఒప్పుకోము అని హ్మ్. అలా ఎంకరేజ్ చేస్తే అలా అది కిండర్ గార్డెన్ టు 10థ్ క్లాస్ స్కూల్ అయింది ఇప్పుడు. ఓకే. ఓకే. పేరెంట్ అంటే నాకు తెలుసు. యాహ్! స్కూల్ పేరు ప్రేక్షకుల కోసం ఒకసారి. ఫౌంటైన్ హెడ్ గ్లోబల్ స్కూల్ అండి. ఇది ఓకే. ఆపోజిట్ టు మియాపూర్ మెట్రో స్టేషన్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఏంటి అనంటే పిల్లలు లైఫ్‌ని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకుంటా ఉంటారు. హ్మ్. బికాజ్ మార్క్స్‌కి అతీతంగా అదేంటి లైఫ్ స్కిల్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, లీడర్‌షిప్ క్వాలిటీస్ పెంచుకుంటూ, నాకేమని అంటే పిల్లలకి నేనేం నేర్పిస్తాను అనంటే ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనంటే వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఎవరు? హ్మ్. హూ క్యాన్ సాల్వ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. రైట్. సో, పిల్లలకి మనం ఏమని చెప్తాం, ఇప్పుడు నేను చాలా మంది పిల్లల్ని అడిగినప్పుడు పెద్దయినాక ఏమో అవును. వాట్ ఈస్ ఏమంటారు? యువర్ గోల్ ఆర్ ఆహా! ఏమని అడిగితే, నేను చాలా డబ్బులు సంపాదించాలి అని అంటారు పిల్లలు. హ్మ్. ఆ చాలాకి వాళ్ళకి దేర్ ఈస్ నో నంబర్ ఎండ్. లేదు. అవును. అయితే అవునవును. చాలా డబ్బులు సంపాదించాలి అని అంటే మరి దానికి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి? హ్మ్. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా? కరెక్ట్. కానీ పేరెంట్స్ చాలా మటుకు ఏమని చెప్తారు, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో నాన్న, దానిలో దగ్గరికి కూడా ఎళ్ళొద్దు అని చెప్తారు. కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేదే తెలియనప్పుడు చాలా డబ్బులు ఎలా సంపాదించగలుగుతారు?